మూడున్నర పదుల వయసు వరకు అసలు యోగాతో పరిచయం లేదు. ఆరోగ్య కారణాల వల్ల యోగా నేర్చుకున్న ఆమె జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వరుస పతకాలు సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుకు యోగా పోటీల్లో ప్రత్యేక స్థానం సాధించి పెట్టారు. తనతో పాటు పలువురికి యోగాలో శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నడుస్తున్నారు. సునాయాసంగా యోగా చేస్తున్న ఈమె పేరు కళ్యాణి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళ్యాణి 2004లో ఎస్ఐగా ఎంపికయ్యారు. విశాఖ, విజయనగరం జిల్లాలో పనిచేశారు. 2013లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందడం సహా 2 సంతానం తర్వాత బరువు పెరగడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. స్నేహితుల సలహా ఆమెను యోగా సాధన దిశగా నడిపించింది. 2016లో ఏయూ పరిధిలోని శ్వాస యోగాలో చేరిన ఈమె క్రమంగా ప్రావీణ్యం సాధించగలిగారు. అప్పటినుంచి పూర్తి స్థాయిలో యోగాపై దృష్టి సారించి జాతీయ స్థాయిలో యోగా పోటీలో పాల్గొంటున్నారు. యోగా సాధనకు సమయం దొరక్కపోవడం వల్ల గతేడాది సిఐడికి డిప్యూటేషన్పై వెళ్లారు. వాలీబాల్ క్లస్టర్ 2016లో నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి యోగాలో. 2017లో జార్ఖండ్లో రాంచీలో జరిగిన 67th వాలీబాల్ క్లస్టర్లో కూడా నాకు గోల్డ్ మెడల్. మాకు ఈ ఒక మెడల్ గోల్డ్ మెడల్ వస్తే 3 లక్షలు 3 ఇంక్రిమెంట్లు అండి. అలాగే బ్రాంజ్ వస్తే 1 లక్ష, సిల్వర్ వస్తే 2 లక్షలు 2 ఇంక్రిమెంట్లు. అలా ఇప్పటి వరకు నాకు 6 లక్షలు 6 ఇంక్రిమెంట్లు వచ్చాయి. అలాగే 2017 ఓపెన్ నేషనల్ గాజియాబాద్లో నాకు 5th ప్లేస్ వచ్చింది. అప్పుడు నేను ఏషియన్ సెలెక్ట్ అయ్యాను. కేరళలో జరిగింది 2018 సెప్టెంబర్లో. నాకు అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2018లో జరిగిన ఏషియాలో అంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇండియా లెవెల్లో ఏషియన్లో మెడల్ ఎవరికి లేదండి. నాకే మొదటి మెడల్. 2018లో ఓపెన్ నేషనల్ పటియాలలో అయింది. అందులో నాకు 3rd ప్లేస్ వచ్చింది. దానికి గాను మళ్ళీ నేను ఏషియన్కి సెలెక్ట్ అయ్యాను. అది సెప్టెంబర్లో 2019 సెప్టెంబర్లో ఉంది. అది సౌత్ కొరియాలో ఉంది. దానికి కూడా వెళ్తున్నామండి. ఆల్ ఇండియా వాలీబాల్ క్లస్టర్ పోటీల్లో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలకు చెందిన పోలీసులు యోగాలో పోటీ పడ్డారు. అందులో తొలిసారి బంగారు పతకాన్ని సాధించారు కళ్యాణి. గజియాబాద్లో ఓపెన్ నేషనల్ ఛాంపియన్షిప్లోనూ 5వ స్థానంలో నిలిచారు. యోగా సాధనతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న కళ్యాణి మహిళలంతా ఆసక్తి చూపాలని సూచిస్తున్నారు. ముందు నాకు స్పాండిలైటిస్, బ్యాక్ ఏక్ ఇవన్నీ ఉండేయండి. యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవన్నీ ఎలా తగ్గిపోయి కూడా నాకు తెలియలేదు. చాలామందికి అపోహ ఉంటుందండి, సిజేరియన్ అయిన లేడీస్ కొన్ని ఆసనాలు వేయకూడదండి. అదేమీ కాదండి. నాకు కూడా 2 సిజేరియన్స్ అయ్యాయి, 2 పిల్లలు. పిల్లలు పుట్టిన 3 ఇయర్స్కే నేను స్టార్ట్ చేశాను. నాకు అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. దానివల్ల క్యూర్ అయింది యోగా వల్ల. యోగా లేడీస్కి చాలా మంచిదండి. జార్ఖండ్లో ఆల్ ఇండియాలో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. తర్వాత నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను 9th ఏషియన్ గేమ్స్కి మన సౌత్ కొరియాకి సెప్టెంబర్ 5 నుంచి 8 జరగబోయే దానికి మేము సెలెక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు దాని పర్పస్ ఇప్పుడు కోచింగ్ క్యాంప్లో ఇక్కడ మేము ప్రజెంట్ ఇక్కడ యోగా విలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా డిపార్ట్మెంట్లో మేము కోర్స్ ట్రైనింగ్ చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎక్కడ నా గురువులు కానీ మాకు కొన్ని టెక్నిక్స్ చెప్తా మేము కొత్త నేర్చుకుంటే యోగాలో ప్రావీణ్యతం పొందుతున్నాం సార్. వాలీబాల్ క్లస్టర్లో యోగాను అఖిల భారత స్థాయిలో చేర్చిన తర్వాత పోలీస్ శాఖలో ఆసక్తి కనబరిచే వారందరినీ బృందంగా ఏర్పాటు చేశారు. ఈ బృందాన్ని కళ్యాణే పర్యవేక్షిస్తున్నారు. ఒత్తిడిని జయించడం సహా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని కళ్యాణి చెబుతున్నారు.